ఇందాక రిలీజ్ అయిన ప్రోమో ఏదైతే ఉందో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. ఎందుకనేది లాస్ట్‌లో చెప్తా. ఎంత ఇల్లాజికల్‌గా బిహేవ్ చేశారు హౌస్‌మేట్స్ అనేది కూడా నేను చెప్తా. అయితే సంజన సీక్రెట్ రూమ్‌లో ఉంది. వచ్చింది. మళ్ళీ హౌస్‌లోకి తను వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు కొన్ని త్యాగం చేయాలి. ఇమాన్యుయల్ నువ్వు కెప్టెన్సీ టాస్క్ వదులుకుంటే 25% అంటే మొత్తం 100% అయితే కనుక తనకి బెటర్ ఉంటుంది. లోపలికి వచ్చేయచ్చు. సో 100 అవ్వడం కోసం ఇమాన్యుయల్ 25% రావాలంటే ఇమాన్యుయల్ కెప్టెన్సీ వదులుకోవాలి. సుమన్ శెట్టి స్మోకింగ్ ఆపేస్తే 25 30 వస్తుంది. సుమన్ శెట్టి అవుట్ రైట్ నేను ఆపనని చెప్పేశాడు. శ్రీజని అడిగారు, శ్రీజ నీ బట్టల్లో ఒక జత మాత్రమే ఉంచుకుని మిగతావన్నీ ఇచ్చేయాలని. శ్రీజ కూడా అవుట్ రైట్ నో చెప్పేసి కూర్చొని పోయింది. తనుజ తన కాఫీ ఇవ్వను కాఫీ మొత్తం సీజన్ అంతా కూడా తను వద్దని చెప్పేసి చెప్పినట్టు అది కూడా పక్కన పెట్టేశారు. తను కూడా ఒప్పుకున్నట్టుంది మేబీ. ఇట్లా చాలా ట్రిక్కీగా ఇచ్చాడు బిగ్ బాస్. అయితే నాకేమనిపించిందంటే వీళ్ళు భరణి ఇంకో వీడియో అక్కడ చూసా ప్రోమోలో కాకుండా భరణి లేచి వెల్కమ్ సంజన గారు అంటాడు. బాగున్నారు మీ మిస్ యూ అంటే మేము నువ్వే కదా బయటకు పంపించిన కౌంటర్ కూడా ఇచ్చాడు నాకు తెలిసి. అందరూ మర్చిపోయిన బిగ్ బాస్ టీమ్ మేనేజ్మెంట్ మర్చిపోతుంది. సో గుర్తు చేసినట్టు అయింది. అయితే నేను రాంగ్ అవ్వచ్చేమో కానీ నాకు అనిపించింది ఏంటంటే సీక్రెట్ రూమ్లోకి వెళ్ళిన వాళ్ళని ఇట్లా ఏవో సాక్రిఫైస్ల వల్ల బయటికి లోపలికి పంపిరు. వాళ్ళంతా చూశారు కాబట్టి లోపలికి వచ్చాక ఎంతో కొంత మాట్లాడతారు, గొడవ చేస్తారు కాబట్టి టీఆర్పీ వస్తుంది కాబట్టి వాళ్ళు నార్మల్గానే పంపించేస్తారు. ఇదంతా ఒక టెస్ట్ ఏమో, లోపల ఉన్న వాళ్ళు ఈమె పట్ల ఎట్లా ఉన్నారని తెలుసుకోవడానికి ఒక టెస్ట్ ఏమో అన్నట్టు నాకైతే అనిపించింది. సో మరి చూడాలి లేదా నిజంగానే. ఎందుకంటే ఇంకో పక్క ఇన్ఫర్మేషన్ ఎట్లా వస్తుందంటే నాకు తనూజ సీజన్ మొత్తం కూడా కాఫీ తాగలని ప్రామిస్ చేసిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకుని చూస్తే మాత్రం డెఫినెట్లీ ఇదేదో నిజంగానే పెట్టారేమో టాస్క్ అనే ఫీలింగ్ కూడా ఉంది. సో మిక్స్డ్ ఫీలింగ్ నాకు. సో శ్రీజ అట్లా చెప్పింది, సుమన్ శెట్టి నా వాళ్ళు కాదనేసాడు. ఇమాన్యుయల్ మేబీ వదులుకుంటాను సిద్ధమయ్యాడా, మళ్ళీ వదులుకుంటే లాస్ట్ వీక్ కెప్టెన్ లేడు, మళ్ళీ వచ్చాడు తర్వాత రోజు. ఈ వీక్ కూడా మళ్ళీ కెప్టెన్ పోయి సండే రోజు ఎంచుకుంటారా. శ్రీజ అయితే అవుట్ రైట్ నో చెప్పేసింది. మరి మిగతా వాళ్ళని ఏమేమి అడిగారంటో ఏంటో చూడాలి. సో మీకు ఈ ప్రోమో చూసిన తర్వాత ఏమనిపించిందో కామెంట్ చేయండి.